నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హజ్ యాత్రకు వెళ్లలేని వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం కొనసాగిస్తుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. హజ్ యాత్రికులకు కిట్లు పంపిణీ. పద్మవిభూషణ్ గాన కోకిల ఆశా భోన్స్లే కన్నుమూత. సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. సంచలనం కలిగించిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాదరావు హత్య కేసులో బంధువే నిందితుడు. వైన్ షాప్ వద్ద ఫోన్పే ఆధారంతో స్నేహితునితో దొరికిపోయిన కానిస్టేబుల్. ఇక వివరాల్లోకి వెళ్తే, మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు షాదీఖానాలో జరిగిన హజ్ యాత్రికుల అవగాహన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఆర్థిక ఇబ్బందుల వలన హజ్ యాత్రకు వెళ్లలేని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మైనార్టీ సోదరులు జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలన్నారు. ప్రకాశం జిల్లా నుండి హజ్ వెళ్తున్న వారు విజయవంతంగా యాత్ర పూర్తి చేయాలని ఆకాంక్షించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒంగోలులో మైనార్టీల కోసం ఈద్గా, మసీదు, ఖబరస్థాన్, షాదీఖానా పనులు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది హజ్ యాత్రకు ఎంపికయ్యారని, ప్రకాశం జిల్లా నుండి 66 మంది ఈ యాత్రకు వెళ్లడం సంతోషదాయకమని ఎంపీ మాగుంట అన్నారు. పవిత్రమైన హజ్ యాత్ర చేయడం ద్వారా చైతన్య భావం పెంపొందుతుందని తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, హజ్ కమిటీ డైరెక్టర్ మౌలానా అబిద్, షాదీఖానా చైర్మన్ కలేషబాబు, షేక్ సిలార్, నామినేని కిరణ్, గుంటూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యాత్రకు వెళ్లే వారికి కిట్లను అందించారు. ఈ సంవత్సరం 60 మంది వెళ్ళడం జరుగుతాం. మీరు ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా వాళ్ళంటే ఎంతమంది ఉంటే అంతమంది పేరు ఇచ్చినా కూడా వాళ్ళని కూడా మనం రాజయాత్రకు పోయేసి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాజయాత్రకు పోయే వాళ్ళందరూ కూడా నేను మొన్న జీజీహెచ్లో మెడికల్ హెల్త్ చెకప్ చేశారు. అందరూ కూడా ఇప్పుడు మెడికల్ హెల్త్ చెక్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పాస్పోర్ట్ మెడికల్ హెల్త్ కార్డు కూడా అన్ని రెడీ చేశారు. ఇంకా దగ్గర ఒక వారం 10 రోజుల లోపల మీ అందరూ కూడా యాత్ర ఉంటుంది కాబట్టి అందరూ కూడా క్షేమంగా వెళ్ళి అందరూ కూడా జాగ్రత్తగా మనం తిరిగి రావాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. పోయి అందరూ సమాజం అందరూ బాగుండాలనేది, పోయిన 60 మంది కూడా మీ కుటుంబం అనేది కాకుండా మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన పక్కన ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా మీ అందరూ కూడా దండం పెట్టుకొని అక్కడ మన అల్లా ప్రజలు తీసుకొని రావాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మనకు వచ్చిన తర్వాత మన ఊళ్ళో దాదాపు మైనార్టీస్కి ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ. మనం వచ్చిన తర్వాత ఈ షాదీఖానా ఎవరు కూర్చొని చేశామంటే షాదీఖానా కట్టింది తెలుగుదేశం పార్టీ, అక్కడ దగ్గర చేశాం. అదేవిధంగా ఈద్గా చేశాం, అదేవిధంగా ఖబరస్థాన్ డెవలప్ చేశాం, మసీదులు డెవలప్ చేశాం. అనేక హజ్ యాత్ర అంటే ఆ భగవంతుడు అల్లా పిలిపించుకుంటేనే వీళ్ళే ఒక యాత్ర. ఎంతోమంది ఎన్నో విధాలుగా కూడా ప్రయత్నం చేస్తుంటారు వెళ్ళాలని ప్రయత్నం, కానీ అన్నీ కూడా సాధ్యం కాదు. అయినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 174 మందిని ఎంపిక చేస్తే అందులో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 66 మంది ఎంపిక కాబట్టారంటే ప్రత్యేకంగా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు, అల్లా ఆశీస్సులు అనేది మీకు మెండుగా ఉన్నాయనేది ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను చాలా కష్టతరమైంది, అయినా కూడా ఈ యాత్ర చేసుకొని రావడం అంటే అనుభూతి అనేది వేరే. చాలామంది అయితే 2-3 సార్లు కూడా వెళ్ళుంటారు. రెండేవాళ్ళు వెళ్ళారని నాకు తెలియదు. చాలా ప్రయత్నం చేసుకొని పోతుంటారు ప్రతి ఒక్కరు కూడా. అంటే అల్లా అక్కడ ఆ మక్కా మసీద్ అనేది పేరు అంటేనే ఎప్పుడు కూడా మతంలో ప్రతి ఒక్కరు కూడా హజ్ యాత్ర చేయాల్సినటువంటి
అవసరం మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ఇంటిని మనం దర్శించుకోవడం అనేది మనం పుట్టినప్పుడే మనలో ఉన్నటువంటి ఒక అంతర్భాగం. ఆ అదృష్టం కొంతమందికి దక్కింది. ఆ కొంతమందిలో ఈరోజు మన జిల్లాలో మీరు 56 మంది ఉన్నారంటే నిజంగా ఆ దేవుని ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు మీ అందరి పట్ల ఉంటాయి. అలాగే దేవుని ఇంటి దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ హజ్ యాత్రకి వెళ్ళి హాజీలకు ఫస్ట్ టైం అన్నమాట. ఇదివరకు మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వెళ్ళేవాళ్ళం. కానీ మన స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచే వెళ్ళేవాళ్ళం. ఈసారి కూడా మన జిల్లా నుంచి చాలామంది హైదరాబాద్ నుంచే తీసుకున్నారు. కానీ మన కోసం కూడా ఒక హజ్ హౌస్ ఏర్పాటు చేయడం, దాని గురించి మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా విన్నపం తీసుకెళ్తాము, రిక్వెస్ట్ చేస్తాము. సార్ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనమందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తే ఇన్షాల్లా ఒకరోజు మాకు హజ్ హౌస్ కూడా ఇక్కడ ఇన్షాల్లా విజయవాడలో కానీ ఎక్కడైనా రాష్ట్ర మొత్తంగా 2500 మంది 2005 రాజ్యాత్ర జరుగుతుందా. మన విజయవాడ నుండి 330 మంది మాత్రం మన విజయవాడ సమాచారం నుండి వెళ్తున్నారు. భారతీయ సంగీత శిఖరం పద్మవిభూషణ్ గాన కోకిల 92 సంవత్సరాల ఆశా భోన్స్లే ఈ మధ్యాహ్నం ముంబైలోని బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శనివారం రాత్రి ఆమెకు గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రిచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. వయస్సు రీత్యా పరిస్థితి ఆందోళనకరంగా ఉందనేలా వార్తలు వచ్చినప్పటికీ ఆమె కోలుకుంటారని భావించారు. ప్రధాని మోడీ కూడా ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థించారు. ఇంతలోనే ఆమె అనంత లోకాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కుమారుడు ఆనంద్ భోన్స్లే ధృవీకరించారు. తన తల్లి అంత్యక్రియలను సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహిస్తామని చెప్పారు. 1933లో జన్మించిన ఆశా భోన్స్లే దీనానాథ్ మంగేష్కర్ 5 కుమార్తెల్లో ఒకరు. ఆమె సోదరి భారతరత్న లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు నిరాకరించిన తొలుత ప్రేమ వివాహం చేసుకున్న ఆశా భోన్స్లే తర్వాత విభేదాలు తలెత్తి భర్తతో విడిపోయారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను వివాహం చేసుకున్నారు. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోన్స్లే అద్భుతమైన పాటలు ఆలపించారు. లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్, ఆశా భోన్స్లే జంట పాడిన డ్యూయెట్స్ ఆల్ టైమ్ హిట్గా నిలిచాయి. తెలుగులో సినిమా పాటలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు స్వరపరిచిన టీటీడీ ప్రబంధ ప్రాజెక్టులో అన్నమాచార్య సంకీర్తనలు మృదు మధురంగా ఆలపించారు. ఆశా భోన్స్లే సుమారు అన్ని భాషల్లో కలిపి 8000 పాటలు పాడారు. చిత్ర పరిశ్రమకు చేసిన ఎనలేని కృషికి పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్ర భూషణ్, బంగా విభూషణ్తో పాటు పలుమార్లు ఫిల్మ్ఫేర్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఎన్నో అందుకున్నారు ఆశా భోన్స్లే. ఆశా భోన్స్లే మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన
ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్థానిక టోల్ గేట్ దగ్గర నుండి సెంటినరీ కాటేజ్ వరకు ఏర్పాటు చేసిన 2వ మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రి ఆనం నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనంకు వేదాశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే సత్యప్రభ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్, రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శేఖర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. దర్శి ప్రాంతంలో బెట్టింగ్ రాయిలు ఎక్కువగా ఉన్నారన్న సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఒకరిని అరెస్టు చేసి మిగిలిన వారి కోసం ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయన్నారు. ప్రధానంగా క్రికెట్ సీజన్లో ఎక్కువ మంది యువకులు బెట్టింగ్లకు పాల్పడే అవకాశం ఉందని, అందుకోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక టీంల ద్వారా తనిఖీలు చేస్తున్నామన్నారు. దర్శి ప్రాంతంలో బెట్టింగ్లను కట్టడి చేసేందుకు దర్శి పోలీసులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ సంబంధించి మనము లాస్ట్ 20-25 డేస్ నుంచి కొంచెము పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైన వ్యక్తిని అరెస్ట్ చేశాము. దరిదాపు ఒక 7 మంది దాకా రిమాండ్ పంపించాము. ఇంకా కొంతమంది రిమాండ్ పంపించేది ఉంది. అట్లాగే కొంతమందిని ఎవరైతే ఆడతారో వాళ్ళని ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ని వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో కూడా కౌన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొంతమందిని కూడా మనము అదుపులో తీసుకోవాల్సింది. దాని గురించి మా సిఐ దర్శి వాళ్ళ టీం అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఈ ఐపీఎల్ సీజను, ఈ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంగా యువతకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి మరొక విజ్ఞప్తి, దయచేసి ఈ బెట్టింగ్లోకి పాల్పడి మీ లైఫ్స్, మీ మనీ అంతా కూడా లూజ్ అయ్యి మీ ఫ్యామిలీస్కి ఒక డిస్ట్రెస్ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉండకండి. ఈ బెట్టింగ్ అనే ఈ సోషల్ ఈవిల్ నుంచి దయచేసి దూరంగా ఉండండి. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఇటువంటిది ఉన్నట్లయితే మా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాని మీద మనము స్పందించి దాని పట్ల సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్లో సమస్యలు, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వారికి అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కందుకూరు సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్, టీఆర్ఆర్ కళాశాల బాలికల హాస్టళ్లను పరిశీలించారు. తనిఖీ సమయంలో 2 చోట్ల వార్డెన్లు విధుల్లో లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని గమనించిన ఎమ్మెల్యే పరిసరాలు ఇలా ఉంటే విద్యార్థులకు జబ్బులు రావా అని వార్డెన్ను నిలదీశారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం తమకు ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న గదులు సరిపోకపోవడం లేదని, చిన్న గదుల్లో 8 మంది ఉండాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందించిన వాటర్ కూలర్ను వెంటనే బిగించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. టీఆర్ఆర్ కాలేజీ ఆవరణలో బాలికల హాస్టల్లో కూడా మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకి చెప్పారు. ఆదివారం ఉదయం మెనూ ప్రకారం అల్పాహారంలో గుడ్లు ఇవ్వలేదని, కూరలు చాలినంత పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు. హాస్టల్లో పరిస్థితులను గమనించాక వార్డెన్లపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పద్ధతి మార్చుకోవాలని సూచించినప్పటికీ మీలో మార్పు రాలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడి నుండే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎక్కువ మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నట్లు అటెండెన్స్ ఎందుకు వేశారని వార్డెన్లను ప్రశ్నించారు. ఇదే లాస్ట్ వార్నింగ్, ఈసారి క్షమించడం ఉండదు, యాక్షన్ తప్పదు అని ఎమ్మెల్యే వారిని గట్టిగా మందలించారు. పైకి తీసుకొని పోరండి, ఆ క్లీనింగ్ రూమ్ తీసుకొని పోరండి. చేయలేదు, టైం దొరకలే వాళ్ళకి. సరిపోద్దా ఇది? కొత్తగా జాయిన్ అయ్యావా? ఫోన్ తీసుకోండి, వాడి దగ్గర ఫోన్ తీసుకోండి. అది ఉన్నారా? మొన్న నేను వచ్చినప్పుడు ఉన్నారా మీరు? లేరా?
ఎట్లా వండి పెడుతున్నారు? మీరు మీ వాటిని లేరి అమ్మా టైం కాలేదా వాళ్ళకి? ఎందుకమ్మా మీరు ఎందుకు బయట ఉంటారు? అసలు ఎందుకు ఉంటారు ఇక్కడ హాస్టల్ కనిపెట్టుకుని? ఉంటారు సార్, ఏమైనా కావాలంటే మేమే తెచ్చుకోవాలి సార్. ఇంకా వర్కర్ ఒకళ్ళే ఉంటారు సార్, అమలు పోవటానికి ఉంటుంది సార్. అందుకని మేమే ఇంకొక వాటిని ఏది సార్ విజయలక్ష్మి మేడం సార్ ఎప్పుడు ఉండదు. నీకు ఏం మార్పు రాలేదు. ఆర్ఎంఓలు వచ్చినా మార్పు రాలేదు, కలెక్టర్కి చెప్పినా మార్పు రాలేదు. నువ్వేందా ఫోన్ తీసుకో, ఫస్ట్ యాప్ ఓపెన్ చేయి. ఫిట్ చేసుకొని పెట్టుకోవాలి కదా మీరు. ట్యాప్ చూడు వేస్ట్గా నీళ్ళు పోతా ఉన్నాయి కంటిన్యూషన్. మినరల్ వాటర్ అది ఓపెన్ చేయలేదు ఎందుకని? ఏం లేదు. ఎక్కడున్నా నువ్వు? కాదు ఒకటి నేను చెప్పేది, మీరు సస్పెండ్ అయిన దాకా తెచ్చుకోమాకండి. మీ పని మీరు చేయండి. పిల్లలకి అన్నం వండి పెట్టే దాంట్లో కూడా కక్కుర్తి పడమాకండి. ఆ హాస్టల్లో ఎవరైనా తింటారా అన్నం? ఆ విధంగా ఉంది హాస్టల్లో. ఎంతమంది ఉన్నారు నీ దగ్గర స్వీపర్స్? వాళ్ళు ఎప్పుడైనా క్లీన్ చేయించావా నువ్వు వాళ్ళ హాస్టల్ని? చూస్తావా? ఇప్పుడు నేను చూపిమంటావా? ఆ రూమ్లో ఒక్కొక్క గంప ఉంది, ఒక్కొక్క రూమ్లో చెత్త. ఏదో మా దగ్గరకు వచ్చేది ఆ టయానికి వచ్చి సంతకాలు పెట్టించుకొని పోవడం కాదు, పని చేయడం నేర్చుకోండి ఫస్ట్. మరి టూ మచ్గా ఏమ్మా నువ్వు రావు ఆ హాస్టల్కి? ఏం మార్పు రాలేదు మీలో. నేను అసలు ఎట్లున్నారని మళ్ళా వచ్చా ఈరోజు. ఎవరు పెట్టారు పర్మిషన్? బయట గేట్లు తాళాలు వేస్తారు, ఇంకోడు లోపలికి రాకుండా ఉండే దానికోసం. అంతేగా? ఓకేనమ్మా, నేను ఫంక్షన్ బాగుద్దాను. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? లోపలికి ఎవడు రావద్దనే. మీ వాచ్మెన్ ఎడకపోయాడు. మీ వాచ్మెన్ పెట్టాలి అక్కడ. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? మీరు పిల్లల్ని భయపెట్టో ఇంకొక విధంగా చేయాలంటే నేను కంటిన్యూషన్ టచ్లో ఉంటాను టౌన్లో చెప్తున్నాను. మీరు పిల్లల్ని ఇర్రెగ్యులర్గా చూశారంటే మాత్రం ఒప్పుకునే పనే లేదు. అటు కాదా, నీ దగ్గర 30 మంది ఉన్నారు, 4 పచ్చిమిరకాయలు పెట్టి అక్కడ పచ్చడి దొక్కిస్తాను. పచ్చడి లేదు సార్, ఈరోజు చికెన్ సార్. ఈరోజు మామూలుగా దీని గోంగూర చట్నీ సార్. నేను చెప్తున్నాను, మీరు పిల్లల దాంట్లో కక్కుర్తి పడ్డారంటే మీ ఇష్టం చెప్తున్నాను. అదే లాస్ట్ రోజు కూడా చెప్తున్నాను. అద్దంకి మండలం ధర్మవరంలో ఆర్ఎంపీ డాక్టర్ మేడగం కోటిరెడ్డిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. రాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మైండ్ వచ్చినాక ఆటల్లోకి వచ్చారు. ఆ తలకాయలు పొడిచాక మొక్కల నుంచి వెనకొచ్చింది. ఏం జరిగిందంటే అవన్నీ మాకు తెలియదు అసలు. జరిగిందంటే మేము వచ్చిన బస్సుకు వచ్చింది. ధర్మారం మాదేమి ఇట్లా పరం మీది ఎవరమ్మా? ముగ్గురు మా అన్న కొడుకు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అది సార్ ఒకసారి సార్ గతంలో గొడవలు ఉన్నాయా? పెద్ద కబురు చేస్తే వస్తారు. గొడవలు ఉన్నాయా? ఊళ్ళో గొడవలు ఉన్నాయా? ఎప్పుడు 2 నెలలకు ఒకసారైనా కానీ వస్తాడమ్మా వాడు. వస్తారు వాడు
వాళ్ళు ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే వస్తారు. అదే ఊరు ముగ్గురు వచ్చారు, తలుపు మెడికల్ అడిగేసి ఏమంటే పాడబెట్టారు. ఏం తీసుకొచ్చారు? ఏది ఇంకా రాదో ఏది పడవలో పడవలు కాదు, ఆయన పేరు ఏం పేరు? ఏం పని చేస్తారు అతను? మెడికల్ షాప్. మెడికల్ షాప్ ఎవరికైనా ఇంజక్షన్లు పని చేసి ఇస్తుంటాడు. లెక్కలో చేస్తాడు. క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ టీమ్ ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కారం చల్లి ఉన్నారు. ఎందుకు కారం చల్లారు, అసలు ఇతను ఫోన్ డీటెయిల్స్ చూసుకొని ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ముగ్గురు వచ్చారు అంటున్నారు, మాస్క్లు పెట్టి అన్నారు. అది ఏ విధంగా ఎవరు వచ్చారు, సీసీ ఫుటేజ్ ప్రకారంగా, అదేవిధంగా టవర్ డంప్ ప్రకారంగా అనాలిసిస్ చేస్తున్నాము. దీన్ని ఏంటంటే ఒక 2 days 1.5 days. ఒంగోలు చిన్న మల్లేశ్వర కాలనీ కేశవరాజు కుంటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం మరియు 10 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవిష్కరించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్థానిక నాయకులు 20 లక్షల రూపాయల వ్యయంతో అంబేద్కర్ గ్రంథాలయంతో పాటు విగ్రహాన్ని నిర్మించడం ఎంతో శుభపరిణామని, ఈ ప్రాంతం పెద్ద విశాలమైన రోడ్లతో నిర్మాణం కాబోతుందని, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పీడీసీసీ బ్యాంకు పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయకుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత భూషణ్, వెంకట్, అంబేద్కర్ విగ్రహ కమిటీ ప్రతినిధులు పొర్ల అంకమరావు, అరితోడి చిరంజీవి, ఆంబోతు వెంకటేశ్వర్లు, అంజయ్య, తిమోతి, నరసింహం, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కూడా అంబేద్కర్ గారిది ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం పెట్టుకున్నాం. ఈ రోడ్డు కూడా రాబోయే రోజుల్లో డబల్ రోడ్ అవుతుంది. డబల్ రోడ్డుతో పాటు ఇక్కడి నుంచి ముక్తనదులపాడు, అదేవిధంగా త్రావుగుంటకి కనెక్టింగ్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ పెట్టాం. తప్పకుండా కూడా దీన్ని కూడా డబల్ రోడ్ అయిపోయిన తర్వాత మీ కేశరాజు గుంట కలయం మారిపోద్ది. దాంతో మన అంబేద్కర్ గారి బొమ్మతోటి ఈ ఏరియా కూడా ఇంకా బాగా డెవలప్ అవడానికి కూడా కారణం ఎక్కువ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ రోజుల్లో, అంటరాంతనాన్ని అని చెప్పేసి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా ఆయన చదువు ఒకటే దానికి మూలం అని చెప్పి బాగా చదువుకొని బయట దేశాలకు వెళ్ళి బాగా చదివి ఆయన ఒక మేధావిగా ఈ రోజుకి 78 సంవత్సరాలు అవుతున్నా, అప్పుడు ఆయన ఎన్నో కులాలు ఉండే మన భారతదేశంలో ఎప్పుడు ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మన దేశాన్ని అభివృద్ధి అవ్వాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని సృష్టించారు. గవర్నమెంట్ వచ్చినా మీకు అన్నిటి కూడా పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయంటే ఆయన చేసిన రాజ్యాంగం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీ కాలనీల్లో కానీ ఎక్కడైనా కూడా పక్క గృహాలు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంటే ఆ రోజుల్లో అంబేద్కర్ గారి రాజ్యాంగంలో దానికి సంబంధించిన నిధులతోటి ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మన ఏరియాలో పెట్టుకోవటం, అందరూ కూడా ఇంతమందిని అందరిని కూడా పిలుచుకోవటం ఒక మంచి కార్యక్రమం కూడా ఈరోజు ఆ కమిటీ సభ్యులు కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయటం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంటే వారు రాజ్యాంగంలో సృష్టించింది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా నిధులు విధులు అనేది ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో ఒక హక్కులు కూడా కల్పించాలని ఎన్నో పథకాలు కూడా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వారు. ఆ రాజ్యాంగమే ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్నే మనం అప్పుడప్పుడు కూడా అమెండ్మెంట్ చేసుకుంటూ పార్లమెంట్లో ఇప్పటికి 78 సంవత్సరాలు అవుతూ ఉన్నది అది మనం సృష్టించి కూడా. అటువంటిది ఎంతో ముందు చూపుతో వారు ఎన్నో కూడా కార్యక్రమాలన్నీ కూడా అందులో పొందుపరచారంటే వారి ముందు చూపేటువంటిది అనేది కూడా అర్థమవుతుంటుంది. వారి జీవితం అనేది భక్తులందరూ కూడా చెప్పారు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి వారు. ఒక టైంలో చూసుకుంటే బరోడా మహారాజు గారు ఆయన్ని ప్రోత్సహించి లండన్కు పంపించి
చదువు చెప్పించిన కాలంలో అయితే ఇంకా ఆయనలో ఒక స్పార్క్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ఉత్తమమైన ఒక మహోన్నతమైన ఒక వ్యక్తిగా కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ కీర్తి ప్రతిష్టలు వస్తాయనేది ఆలోచించిన తర్వాతే అందరూ ప్రోత్సహించారు, ఆ విధంగా నిరూపణ చేశారు. కాబట్టి భారతదేశంలో ఎవరికీ లేని విధంగా విగ్రహాలు అనేది ఏంటంటే ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. బాబాసాహెబ్ అంబేద్కర్ నిస్సంకోచంగా నిష్పక్షపాతంగా ఒక జాతీయ నాయకులు, జాతీయవాద భావాలు ఉన్నటువంటి వ్యక్తి. వారి చరిత్రని వారు జాతీయోద్యమ సమయం నుంచి వారు చనిపోయేంత వరకు వారు చేసినటువంటి రచనలను కానీ వారు చేసిన ఉద్యమాలు కానీ మనం చూస్తే వారి యొక్క భావజాలం, దేశం మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగేయాలి, సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని రూపుమాపి ఒక న్యాయబద్ధమైనటువంటి సమాజాన్ని, సమానత్వంతో కూడినటువంటి సమాజాన్ని, స్వేచ్ఛతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించడానికి వారు పాటుపడ్డారు. వైన్ షాపులో మందు కొనుక్కొని ఫోన్పే ద్వారా చేసిన చెల్లింపు సంచలనం కలిగించిన హత్య కేసులో ఆధారమైంది. పోలీస్ శాఖలో పనిచేస్తూ పగడ్బందీగా హత్యకు ప్లాన్ చేసిన ఎవరీ క్రైమ్ కమిట్ ఏ మిస్టేక్ అన్న మాటను నిజం చేస్తూ చట్టానికి దొరికిపోయాడు. అతనికి సహకరించిన స్నేహితుడు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. సంచలనం కలిగించిన చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ హత్య కేసులో సొంత బంధువు, అతని స్నేహితుడు నిందితులుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ భార్య, నిందితుల్లో ఒకరైన పోలీసు భార్య అక్క చెల్లెళ్ల బిడ్డలు. ఈ నేపథ్యంలో తన భర్త న్యాయవాది హరిప్రసాద్ తరచూ మద్యం సేవించి హింసిస్తున్నాడని తన సోదరికి, బావకు చెప్పడంతో న్యాయవాదిని అంతమొందించాలని బావ అయిన పోలీసు ఉద్యోగి పక్కా ప్లాన్తో హరిప్రసాద్కు ఫోన్ చేసి నరసరావుపేటలో పార్టీ ఇస్తానని పిలిచినట్లు భావిస్తున్నారు. చిలకలూరిపేట నుండి నరసరావుపేటకు వెళ్లే దారిలో ఎడవల్లి వద్ద నిర్జన ప్రదేశంలో పూర్తిగా మద్యం సేవించి బండరాయితో మోది హరిప్రసాద్ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బండరాయి మొత్తానికి రక్తం అంటించి మృతునిపై అతని స్కూటర్ను పడవేసి వెళ్లిపోయినట్లు అంటున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తలపై బలమైన గాయం, మృతుడు ప్రయాణించే మార్గంలో సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలను సేకరించి మృతుని వాహనాన్ని అనుసరించిన వాహనం నంబర్ను గుర్తించి సదరు వాహన యజమాని నరసరావుపేట పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న వ్యక్తిగా నిర్ధారించుకొని మందు కొనుగోలు చేసిన షాపు వద్ద పేమెంట్ చేసిన వివరాలు సేకరించి నిందితులు ఇద్దరిని తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ అనంతరం నిందితులను మీడియా ముందు హాజరుపరుస్తారని భావిస్తున్నారు. కృష్ణ బలిజ సంఘానికి ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభ ఒంగోలు ఎస్జీవీఎస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణ బలిజలు బీసీ-డి కేటగిరీలో ఉన్నారని, వారిని ఏ కేటగిరీలో మార్చాలని కోరారని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని ఎంపీ, ఎమ్మెల్యే చెప్పారు. బీసీలందరూ ఐక్యతతో ఉండి ఏదైనా సాధించుకోవచ్చని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిర్లక శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, చైర్మన్ గంటా త్రిమూర్తులు, కార్యదర్శి రాధాకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలు కానీ అందరితో కూడా మన బాధలు ఏమున్నాయి, మనం ఏం చేస్తే మన కుటుంబాలంతా బాగుంటాయి, మన కుటుంబాలు కూడా ముందుకెళ్ళాలంటే మనం ప్రభుత్వం కూడా మనం ఏం అడగాలి, మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు ఇలాంటి సభలు పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనలో చెప్పిన దాన్ని బట్టి మనకి ఏదైతే కృష్ణ బలిజ కులం
దాంట్లో నీలో ఫ్యాక్టరీలో ఉంది. దాన్ని ఏదో కూడా మార్చుకుంటే మన కుటుంబాలు కూడా చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఇబ్బందులు ఉండవు. రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేస్తాం. మన వాళ్ళని వెంకటేశ్వర గారిని, శ్రీనివాసరావు గారిని, ఇంకా నాయకులు ఎవరున్నారో అవసరమైతే ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్దాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కృష్ణ భవని సంఘం వారు ఒంగోలులో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి వెన్నుముక ఉండే పార్టీ ఎప్పుడు కూడా. ఆ పార్టీ కొరకు మీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఇప్పుడే రియల్ గారు చెప్పినట్టుగా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కృష్ణ భవని సంఘం వారిని కూడా ముందుకు తీసుకెళ్ళటం చూశాం. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద రాష్ట్ర మహాసభ ఒంగోలు పట్టణానికి వచ్చిందంటే నిజంగా మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి మహత్తరమైన అవకాశం అనేది ఒంగోలు కృష్ణపల్లి సంఘం వారందరూ కూడా ఆ మిషన్ కూడా పనిచేస్తున్నాడు. వాసు అయితే ఆయన ఎప్పుడూ పొద్దున సాయంత్రం ఎప్పుడు మధ్యాహ్నం ఉన్నా కూడా అలా ఇప్పుడు రేపు ఈ ఫంక్షన్ 12వ తారీఖు అనేది కూడా చేస్తున్నాం. వెళ్తాడు 1000 రూపాయలు దగ్గర ఉన్నాడు. మనం 1000కి వెళ్తే వాడు 10,000కి వెళ్ళాడు. మనం 10,000 సంపాదిస్తే వాడు 1,00,000కి వెళ్ళాడు. మీరు 1,00,000 సంపాదిస్తే 10 లక్షలకు వెళ్ళిపోయాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ డిఫరెన్స్లో మనం ఇప్పుడు దాకా కొట్టుమిట్టాడుతున్నాం అంటే అనాదిగా వెనకబడుతున్నాం. అదే పరిస్థితి ఆర్థికంగా కూడా మనం కంటిన్యూగా వెనకబడటం వల్ల మనం సరైన చదువులు నోచుకోలేకపోయాం. సరైనటువంటి అవసరాలను సమకూర్చుకోలేనటువంటి స్థితిలో మీరున్నారు. ఈరోజు నాకు ఒక సమస్య చెప్పారు. బీసీడీలో యాదవులు కూడా ఉన్నారు. ద లాస్ట్ గ్రూప్ యాదవులు ఎక్కడ ఉన్నారంటే చివర బీసీలో ఉన్న 36 ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళకి ఇక ఈ బీసీడీలో ఏబీసీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మీరు బీసీడీలో ఏ నంబర్లో ఉన్నారో నాకు తెలియదు. 15 దీంట్లో వెలమలు కూడా ఉన్నారు. ఇదే గ్రూప్లో. ఎందుకంటే చాలా రోజులుగా 12 ఏళ్ళుగా కష్టపడే ఫలితం కేంద్ర ప్రభుత్వంలో ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దాదాపు 48 పార్టీలు 44 పార్టీలు పార్లమెంట్లో ఉంటే ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీసీ బి నుంచి బీసీ ఏకి మార్చాలని కోరారు. అవన్నీ కూడా మా శక్తికి మించి మా సాయ శక్తుల ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ ఏదైతే అర్జీ రూపంలో ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా మా వంతు మేము సహకారం అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. మనందరం కూడా ఎందుకంటే ముందు నుంచి కూడా బీసీలకి వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీని బీసీలు అభివృద్ధి చెందాలి, బీసీలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి ముందు నుంచి కోరుకుంటున్నటువంటి వ్యక్తులు. మీరు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అడిగారో వీటన్నిటికీ కూడా సపరేట్గా కార్పొరేషన్ కూడా కావాలని అడిగారు. కాబట్టి మా వంతుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి ఒంగోలు వీఐపీ రోడ్డులో క్వాంటమ్ ఐఐటి జేఈఈ అకాడమీని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వడా చైర్మన్ షేక్ రియాజ్ ప్రారంభించారు. అకాడమీ నిర్వాహకులు ప్రసాద్, హరికుమార్, గౌతమ్ లాల్ను అభినందించారు. ఓం గణపతయే నమః. తమ పిల్లలు ఐఐటీలో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఐఐటీ సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ క్వాంటమ్ ఐఐటీని స్థాపించడం జరిగిందని, అందరూ సహాయ సహకారాలు అందించాలని నిర్వాహకులు కోరారు. రాజు మాస్టర్, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు,
కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా ముగ్గురు పిల్లలు ఐఐటీస్లో చదువుతున్నారు. మేము కూడా మా దగ్గర చదివే పిల్లలు కూడా మా పిల్లల్లాగే ఐఐటీస్లో చేరేటట్లుగా ఒక మంచి కోచింగ్ ఇవ్వాలని ఒక మంచి ఆశయంతో ఈ అకాడమీని స్టార్ట్ చేశాము. మా అకాడమీలో ఇంటర్మీడియట్ కోచింగ్తో పాటు ఐఐటికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టే ఎగ్జామ్స్ అన్నిటికీ మంచి కోచింగ్ ఇచ్చి మా పిల్లల్లాగే మా దగ్గర చదివే పిల్లలు అలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి వాళ్ళంతా జీవితంలో సక్సెస్ అయ్యేటట్లుగా మేము హెల్ప్ చేస్తాం పిల్లలకి. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మన ఒంగోలు ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ సంస్థను నిర్వహించబోతున్నటువంటి వాళ్ళు ఈ ఐఐటికి శిక్షణ ఇవ్వటంలో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఐఐటిలో సీట్ రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను 1961 నుంచి గత 64 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను. ఆ ఐఐటిలో సీట్ రావటం ఎంత కష్టమో, దానికి శిక్షణ ఇవ్వటానికి ఎంత అనుభవం, ఎంత ఏకాగ్రత, పట్టుదల ఉండాలో నాకు తెలుసు. అవన్నీ వీళ్ళందరికీ ఉన్నాయని నాకు గట్టి నమ్మకం. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాను. నేను రాసినటువంటి పుస్తకాల్లో ఈ ఐఐటి తర్వాత ఎన్ఆర్ఐ మొదలైనటువంటి పోటీ పరీక్షలను ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటి వాటిని కూడా నేను ఎన్నో రాశాను. అవి కూడా వాళ్ళ లైబ్రరీకి నేను బహుమానంగా ఇవ్వబోతున్నాను. మేమంతా ముగ్గురం ఐఐటి ఫ్యాకల్టీస్ కలిపి ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. పేరు క్వాంటమ్ ఐఐటి అకాడమీ. మా పిల్లలు ఐఐటీలలో చదువుతున్నారు. మా పిల్లల్లాగా ఇంకొంతమందిని ఐఐటియన్స్గా మారుద్దాము అనే ఒక ఇంటెన్షన్తో, ఒక మంచి ప్రోగ్రాంతో ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేశాం సార్. మీ అందరి సహాయ సహకారాలతో ఇది బాగా దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదిస్తే డెఫినెట్గా మా వంతు సహకారంతో డెఫినెట్గా ఐఐటియన్స్గా మేము మా పిల్లల్ని మారుస్తామని మాటిస్తాం. చిన్నపిల్లలకు వాడే దగ్గు మందులపై కఠిన నిబంధనలు తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. 2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు మందులో సిరప్ను ప్రిస్క్రిప్షన్లో రాయకుండా నిషేధం విధించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. 5 ఏళ్లలోపు పిల్లలకు వాడకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ విడుదల చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 2026 ముసాయిదాలో భాగంగా ఈ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గతేడాది నాసిరకం దగ్గుమందు సిరప్ల కారణంగా పలువురు మరణించిన నేపథ్యంలో వీటిని ప్రిస్క్రైబ్ చేసే నిబంధనలను సవరించే అవకాశం ఉంది. 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులను సిరప్ రూపంలో ప్రిస్క్రైబ్ లేదా పంపిణీ చేయరాదని ప్రతిపాదిస్తున్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు కూడా అత్యంత జాగ్రత్తగా క్లినికల్ మదింపు చేయకుండా వీటిని సిఫారసు చేయరాదని నిబంధనలు రూపొందించారు. ఫార్ములేషన్స్లో ఇథిలిన్ గ్లైకాల్ వంటి హానికర పారిశ్రామిక రసాయనాలు ఉన్నట్లు తేలడంతో సిరప్ల తయారీలో నిబంధనలను కఠినతరం చేసే దిశగా ఐపీసీ అడుగులేస్తోంది. దగ్గుమందుల్లో మరణాలు రాకుండా తయారీదారులు ఫార్మాకోపియల్ గ్రేడ్ సాల్వెంట్లనే వినియోగించాలి. రిజిస్టర్డ్ ల్యాబొరేటరీల్లో ముడి పదార్థాలు, తుది ఉత్పత్తులను బ్యాచ్ల వారీగా పరీక్షలు జరిపి సమగ్రంగా రికార్డులను నిర్వహించాలి. ఇండియన్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వంటి పరిశ్రమ సంఘాలు ఈ ముసాయిదాను సమీక్షించి తమ స్పందన తెలపాలని కోరుతున్నారు. దగ్గుమందుగా వినియోగిస్తున్న సిరప్ చిన్నపిల్లల్లో పరిమిత థెరప్యూటిక్ ప్రయోజనమే ఉంటుందని నిపుణులు అంటున్నారు. దగ్గు అనేది ఒక సహజమైన రక్షణ ప్రతిచర్య అని, ఈ లక్షణాలను అణచివేయడం కంటే అందుకు కారణాలపై దృష్టి సారించడం మంచిదని వైద్యులు అంటున్నారు. సిరప్లకు బదులుగా హైడ్రేషన్, సెలైన్ డ్రాప్స్, తేనె వంటివి ఏడాది పైబడిన పిల్లలకు సిఫారసు చేయవచ్చని అంటున్నారు.
ఒంగోలు నెహ్రూ నగర్లో శ్రీ పోలేరమ్మ, కనకదుర్గమ్మ, తిరుపతమ్మ తల్లి 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన పూజా కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్థానిక ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ ప్రాంతానికి డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రోడ్లు, కాలువలు నిర్మిస్తానని ఎమ్మెల్యే జనార్దన్ హామీ ఇచ్చారు. డివిజన్ పార్టీ అధ్యక్షులు రాంబాబు, మాజీ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ 6వ సంవత్సర ఉత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్య ఈ డ్రైనేజ్ సమస్య కానివ్వండి, తర్వాత ఈ విగ్రహాలకు పూజ చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే తిరుపతమ్మ తల్లి విగ్రహము, అలాగే పోలేరమ్మ తల్లి విగ్రహము, ఈ రెండిటికి సంబంధించి మరి ఏర్పాట్లు ఏదైనా సరే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయమని వీరితో చర్చించమని నాకు చెప్పడం జరిగింది శాసనసభ్యులు వారు. ఆ విధంగా భవిష్యత్తులో వీళ్ళకి ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా చూస్తానని చెబుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను శ్రీ ప్రకాశం బాలుర ఉన్నత పాఠశాలలో అద్దంకి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించారు. పోటీలను సంతమాగులూరు మండలం ఎంఈఓ దినేష్, ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ నాగేశ్వరరావు, మాల మహానాడు అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఉద్యోగుల సంఘం నాయకులు పూర్ణచంద్రరావు ప్రారంభించారు. మొదటి బహుమతి 3116, రెండవ బహుమతి 2116, మూడవ బహుమతి 1116 అందజేస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాసరావు, హేబేలు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి ప్రభుత్వ హై స్కూల్ 1985-86 10వ తరగతి విద్యార్థులు గాంధీనగర్ యూనియన్ బ్యాంక్ పక్కన చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 3 ఏళ్లుగా వేసవిలో చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పూర్వ విద్యార్థులు మారం వెంకారెడ్డి, ముంపూరి రంగ, మక్కెన థామస్, గోపవరపు శ్రీనివాసరావు, రామేశ్వరరావు, బొక్క రత్నం, చెన్నయ్య, మారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3వ సంవత్సరం ఈ ఉచిత చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరం ఐకమత్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని పర్యవేక్షించిన మన ముప్పూరి రంగారావు గారికి, ఇంకా మన శ్రీనివాస్ గారికి, మా మిత్ర బృందానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అద్దంకిలో అంబేద్కర్ విగ్రహం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టకింద పాలెనికి చెందిన ప్రభుదాసు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న ప్రభుదాసును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హజ్ యాత్రకు వెళ్లలేని వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం కొనసాగిస్తుందన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. హజ్ యాత్రికులకు కిట్లు పంపిణీ.
పద్మవిభూషణ్ గాన కోకిల ఆశా భోన్స్లే కన్నుమూత, సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. సంచలనం కలిగించిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాదరావు హత్య కేసులో బంధువే నిందితుడు. వైన్ షాప్ వద్ద ఫోన్పే ఆధారంతో స్నేహితునితో దొరికిపోయిన కానిస్టేబుల్. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ఏ గమ్యం లేకపోతే అలాంటి వారికి దారి చూపడానికి ఎలాంటి దీపం ఉపయోగపడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.